నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దానిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా వెల్లడించింది. అయితే వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకురావటం మంచిదే, కానీ ఈ హామీలను ఎగవేసే ప్రయత్నంలోనే ప్రభుత్వం ఈ పని చేసిందంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మన కొత్త ప్రభుత్వానికి పరిపాలన అందించడం అనేది కత్తి మీద సాము వంటిదేనా? ఈ విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఎం కోటేశ్వరరావు గారు. వీరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అంటోంది. లేదు, ఆస్తుల్ని సంపాదించాము అని గత ప్రభుత్వం పాలకులు చెప్తున్నారు. సో ఈ పరిస్థితి ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి? అంటే కొత్త ప్రభుత్వము ఏర్పడక ముందే, అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆస్తులు అనేటువంటివి వారసత్వంగా వచ్చాయనేటువంటిది మనకు తెలిసిందే. అందువలన అప్పులు చేయకముందే తెలంగాణలో ఆస్తులు అనేవి మనకి చాలా ఉన్నాయి. అందువలన ఆస్తులు సంపాదించడం అనేటువంటిది, అప్పులు చేసి ఆస్తులు సంపాదించాము, ఆస్తులను కూడబెట్టాము అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం. చేసినటువంటి అప్పులతోటి ఆస్తులు ఎన్ని కొత్తగా వచ్చాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఇప్పుడు ఇవాళ కూడా శ్వేతపత్రం పేరుతో విడుదల చేసినటువంటి దానిలో కూడా మొత్తం 81,000 కోట్లతో అప్పులు చేశారు విద్యుత్ సంస్థ కంటే. మేము 6 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ వీళ్ళు కూడబెట్టినవి కాదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, నైజాం కాలం నుంచి, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఆస్తులు తప్ప, ఇప్పుడు ఈ తెచ్చినటువంటి అప్పులతోటి ఎన్ని ఆస్తులు కూడబెట్టారనేటువంటి సమస్య. అందువల్ల అది అర్థం లేని వాదన అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు 6 హామీలు ఎప్పుడు అమలు పరుస్తారంటూ ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి ప్రభుత్వం మీద. సో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఎలా అంటే ఏ రోజు ఖర్చు ఆ రోజు, ఏ రోజు ఆదాయం ఆ రోజు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు హామీలు ఇచ్చినా ఆల్రెడీ 2 కూడా స్టార్ట్ చేశారు. సో దీని మీద ప్రశంస లేకుండా ఇంకా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఈ 2 హామీలు కూడా అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పరిమితి పెంచు అనేటువంటిది కానీ, ఇవి 2 కూడా తక్షణం ప్రభుత్వం మీద భారం పడేటువంటివి కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీకి రియంబర్స్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పేషెంట్లు చేరిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. అది అందుకని వెంటనే అది చేయగలిగారు. కానీ ప్రభుత్వం దగ్గర ఖజానాల్లో డబ్బులు లేవు గనక మన రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఇప్పుడు కూడా, అంటే చెప్పిన దానికి 4 రోజుల తర్వాత వేయటం మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా రైతు భరోసా కింద నిధులు విడుదల చేయలేనటువంటి పరిస్థితి. ఏ రోజు ఎంత నిధులు వస్తే ఆ రోజు అంత విడుదల చేస్తున్నటువంటి మనకి తెలిసిందే. అందువలన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ రోజుకి ఆ రోజు అప్పులు తెచ్చుకోకపోతే, ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. ఈ 15 రోజుల్లోనే దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఎంతో అప్పు తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ 1,000 కోట్లే కాదు, ఇంకా వచ్చే నెల ఆ తర్వాత కూడా అప్పులు తీసుకోకుండా గడిచేటువంటి పరిస్థితి లేదు. అందుకని అటువంటి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు వెంటనే పథకాలను అమలు జరపాలి, జరపకపోతే మేము విమర్శిస్తామని మాట్లాడటం అనేది కొంచెం విపరీతమైనటువంటి ధోరణిగాని మనం చూడాలి. సో ఇప్పుడు ఉచిత పథకాలు వద్దు, ఉపాధి అవకాశాలు కావాలనేది ప్రజలు కోరుకునేది. కానీ ఉచిత అవకాశాలు అనేసరికి కూడా అందరూ ఎగబడతారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం చూసుకున్నా కూడా రోజు విపరీతంగా మహిళలు దాన్ని, ఆ ఫెసిలిటీని వాళ్ళు తీసుకుని ఎంతో ఆనందం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లాభమా నష్టమా? అంటే ఇక్కడ పథకాన్ని కొత్తగా ప్రారంభించారు. తొలి రోజుల్లో సహజంగానే ఊళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఆర్టీసీ బస్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండి గతంలో వాయిదా వేసుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఒక 2-3 నెలల పాటు సరదాగా కానివ్వండి, లేకపోతే మరో విధంగా కానీ గతం కంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మహిళల తర్వాత ఉచితంగా బస్సు వస్తుంది, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు అంటే ఇంకా
ఆ భర్తల్ని లేదా కుటుంబాలని పిల్లల్ని వదిలేసి రోజు బస్సులో తిరుగుతారని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు అభిప్రాయం మరొకటి ఉండదు. రెండోది శ్రామిక మహిళలు. ఇప్పుడు మీలాంటి వారు కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ ఒక ఇంటి దగ్గర నుంచి వేరే పని ప్రదేశానికి వెళ్ళి చేయాల్సి వచ్చేటువంటి శ్రామిక మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, దుకాణాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ లేదా ఇళ్లలో పనిచేసేటువంటి గృహ కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎంతో వెసులుబాటుగా ఉన్నటువంటి సౌకర్యం ఇది. దీనివల్ల నెలకి ఒక 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మేరకు ఆయా కుటుంబాలకు అది లబ్ధి చేకూరుతుంది. అందుకని ఇటువంటి వాటిని మనం ఆహ్వానించాలి. ఈ విధమైనటువంటి వాటిని విమర్శించడం అనే దానిలో అర్థం లేదనేది నా అభిప్రాయం. ఓకే సార్. సార్ నేరేళ్ళ కోటేశ్వరరావు గారు, మీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి, కార్యక్రమానికి. ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మనకి తెలుసు. శ్వేతపత్రంలో ఎంత అప్పులయ్యాయి ఏంటనేది అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో 6 హామీల్లో 2 హామీలు నెరవేర్చారు. మిగతావి ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సపోజ్ రైతు బంధు పథకం ఉంది అంటే అది పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం. దాన్ని ఇప్పుడు మేము ఇందాక ఎప్పుడో వేసాము, మీరు ఇంకా లేట్ చేస్తున్నారు, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు. దీని మీద మీరేమంటారు సార్? సార్ నేరేళ్ళ కోటేశ్వరరావు సార్. ఓకే సార్. ఎం కోటేశ్వరరావు గారు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పథకాలకి సంబంధించి ప్రతిపక్షాలు, అంటే ఇప్పుడు రైతు బంధు ఉంది, గత పాలకులు ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం మేము ఎప్పుడో వేసేసేవాళ్ళము, మీరెందుకు ఇంకా లేట్ చేస్తున్నారంటూ వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి మరీ హరీష్ రావు గారు నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని. అది వాళ్ళ విజ్ఞప్తికే మనం వదిలివేయాలి. దాని మీద కాంట్రవర్సీ అయినప్పుడు నోటిఫికేషన్ రాకముందే వేయమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు వేయలేదు. పోనీ ఆ తర్వాత ఎన్నికల కమిషన్ దాకా ఆ వివాదం వెళ్ళింది. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చినప్పుడు పెట్టినటువంటి షరతు ఏమిటంటే దీన్ని ఎక్కడ రాజకీయంగా కానీ ఇతరత్ర మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పారు. దాన్ని ఆ నిబంధన ఉల్లంఘించినటువంటి వారు హరీష్ రావు గారు ఎన్నికల ప్రచారం కోసంలో భాగంగా దాన్ని చెప్పారు కదా. అందువల్ల చేసినటువంటి తప్పు వాళ్ళు చేసి లేదా దాన్ని నిధులను పడకుండా చేసినటువంటి వాళ్ళు ఆ కారణంతోనే కదా ఎన్నికల కమిషన్ దాన్ని వాయిదా వేయమని చెప్పింది. అందువల్ల అది జనం అర్థం చేసుకుంటారు. ఆ విధమైనటువంటి ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ కి వచ్చేటువంటి లాభం ఏమి లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఇది ఇప్పుడు విద్యుత్ విషయమే తీసుకుంటే డిస్కంలకి కొన్ని వేల కోట్లు ఇంకా రుణాలు అలాగే ఉన్నాయి, చెల్లించలేదు, అప్పులు అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుందంటూ వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు కామెంట్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కరెంటు ఇవ్వగలదా? అలాగే ఫ్రీ కరెంటు పరిస్థితి ఎలా ఉంది? ఏ విధంగా చేయగలరు? 7వ తారీఖు నుంచి హైదరాబాద్ లో కానీ లేకపోతే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కరెంట్ పోయిందని కానీ లేదా వ్యవసాయానికి కరెంటు అందట్లేదనేటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎక్కడా లేవు. ఎందుకు అంటే ఒకసారి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని అది ఎట్లా పోతుంది, ఎట్లా అంతరించిపోతుంది? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా 7,000 మెగావాట్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని 19,000 మెగావాట్లకు పెంచామని. మరి అవన్నీ తెల్లవారేసరికి బీఆర్ఎస్ అధికారంలో వహించుకోగానే మొత్తం ఆ మెగావాట్లు లేకపోతే ఆ విద్యుత్ కేంద్రాలన్నీ మాయమైపోతాయా? ఇదేమి మాయాబజార్ సినిమా కాదు కదా. అందువలన అది ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి అతిశయోక్తులు. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మీరు చెప్పినటువంటి అమలు జరుపుతుందా లేకపోతే ఏమిటనేటువంటిది డెఫినెట్ గా అమలు జరుపుతారు. ఈ మరి ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలను ఎవరు మూసేసుకోరు కదా. అందుకని అది అర్థం లేనటువంటి ప్రచారం. ఓకే సార్. సార్ నేరేళ్ళ కోటేశ్వరరావు సార్. హలో సార్. హలో. ఓకే, ఆయన సమ్ ఏదో ప్రాబ్లం సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఉందో దీంట్లో వాళ్ళు ఓన్లీ ఎకరాల పొలం ఉన్న వాళ్ళు, సాగు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఇస్తున్నారు, రైతు బంధు అనేది ఇస్తున్నారు. దానికి ఎన్ని ఎకరాలు ఉండాలి అనేది దాని మీద వాళ్ళకు క్లారిటీ లేదు. ఎవరికైనా ఇస్తున్నారు. అంటే
ఏదైతే తక్కువ కులాల వాళ్ళకి, తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలకి, పేద ప్రజలకి అందాల్సిన పథకాలు బాగా ఉన్నవాళ్ళు, మోతబరులు కూడా అనుభవిస్తూ వచ్చారు ఇంతకాలం. అలాగే కౌలు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, కౌలు రైతుల్ని కూడా తీసుకుంటున్నారు, వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి ఇంత పే చేస్తామని వాగ్దానం చేసింది. ఇది నిలబెట్టుకోవడం సాధ్యమేనా ఇటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో? ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా మారింది అనుకోండి. ఇప్పుడు రైతు బంధు అనేటువంటిది పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న కులాల, పెద్ద కులాల, లేకపోతే చిన్న రైతుల, పెద్ద రైతుల అనే దాంతో నిమిత్తం లేకుండా పెద్ద రైతులుగా లేదా కోటీశ్వర్లుగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు, చివరికి కేటీఆర్ కూడా 57-59 ఎకరాలకే ఎంతో ఆయన తీసుకున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఈటల రాజేందర్తో సహా. అందువల్ల పాయింట్ అది కాదు. ఇక్కడ సన్న చిన్నకారు రైతులకి ప్రోత్సాహకంగా ఇవ్వాలనే దానిలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ధనిక రైతులకి, అదేవిధంగా ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అంటే వ్యవసాయం చేయకుండా దాన్ని వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చి వాళ్ళు ఏ వ్యాపారమో లేకపోతే ఉద్యోగమో చేసుకునేటువంటి వాళ్ళని ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అంటారు. అటువంటి వాళ్ళకి ఏ వ్యవసాయ ప్రోత్సాహకం ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ప్రశ్న. అందువల్ల అలాంటి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా వాటిని మినహాయించడం సరైందే. ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఒక పరిమితి పెట్టడం అనేటువంటిది 100% సరైందే సామాజిక న్యాయం రీత్యా. ఆ మేరకు ఎవరైతే కౌలుదారులుగా ఉన్నారో లేదా వ్యవసాయ కార్మికులుగా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆ నిధుల్ని బదలాయించి వాళ్ళని ఆదుకోవాలి. అంతే తప్ప వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, లేకపోతే వ్యవసాయం చేసినా కానీ పెట్టుబడి సాయం అవసరం లేనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆ విధంగా సమస్య జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సార్ నేరేళ్ళ కోటేశ్వర సార్, హలో సార్, నేలకోటేశ్వర సార్. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో అన్ని సవాళ్లతోటి నడుస్తోంది. అంటే ఆర్థిక పరిస్థితి ముందుగా చక్కదిద్దుకో, ఇప్పుడు ఒకటి అడ్డా మీద కూలీలు ఎట్లా ఏ రోజు ఆదాయం ఆ రోజు, ఏ రోజు ఖర్చు ఆ రోజు అన్నట్టుగా గత కొంతకాలం నుంచి కూడా, అంటే గత పాలకులు కూడా చేసిన పని అదే. బ్యాంకుల నుంచి ఏ రోజుకి ఆ రోజు రుణాలు తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని నడిపించారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సిన పనితీరు ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు ప్రభుత్వము మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే అది జనరల్ గా మనకు ఒక బ్యాలెన్స్ షీట్ లో కొంత బ్యాలెన్స్ చూపిస్తే, సో దాని తర్వాత వీళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ, యాడ్ చేసుకుంటూ, మైనస్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపడం సామాన్యంగా జరుగుతూ వస్తుంది రాష్ట్రాల్లో. ఇక్కడ సో దారుణమైన పరిస్థితి కల్పించి మనకు 6,72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజేమో శ్వేతపత్రం అని చెప్పేసి కేటీఆర్ గారు కేవలం 3 లక్షల చిల్లరే ఉంది, 6,72,000 లేదు, అదంతా కేవలము మా మీద కోపంతో రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నారంట. ఇక్కడ వాళ్ళు ఏదైతే శ్వేతపత్రం ఇచ్చారో అందులో పాయింట్ బై పాయింట్ ఉంది. వీళ్ళు దానికి పాయింట్ బై పాయింట్ రిప్లై ఇస్తే అందులో ఎవరు నిజము ఎవరు నిజం కాదనే తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రానికి డైరెక్ట్ గా జవాబు ఇవ్వకుండా వీళ్ళు శ్వేతపత్రం అని వీళ్ళకు తోచిన విధానం వీళ్ళు చెప్పుకొస్తున్నారు. సో ఇప్పుడు మరి 3 లక్షల కోట్ల రూపాయలు తేడా ఉండే అవకాశం లేదు. పైగా రెండోది, ఈ మా దగ్గర అప్పులు ఎంత ఉంది, సో మేము ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నాము, దాని తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఆస్తులు కూడబెట్టాము అని చెప్పేసి చెప్తే, ఆస్తులు కూడబెట్టడానికి అప్పులు చేసి ఆస్తులు కూడా అది విపరీతమైన అప్పులు చేసి ఆస్తులు కూడబెట్టాల్సిన దాన్ని అది సరైన పరిపాలన కింద మనం భావించలేము. ఎందుకంటే మన అప్పులు చేస్తారు, అప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ మనకు శక్తికి మించి అప్పులు చేసి మీకేదో ఆస్తులు కట్టాము, ప్రాజెక్టు కట్టాము అంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ను బట్టి మన ప్లాన్ ఉండాలి. కానీ మనకు నేను ఏదో విధంగా ఎంతైనా అప్పు చేసి కడతానని చెప్పేసి అన్నట్టుగా జరిగినట్టుగా
మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అడ్డ మీద కూలీలాగా ఈ రోజుకి ఆ రోజు వాళ్ళు తెచ్చుకోవటము, రైస్ ఉప్పు పప్పు కొనుక్కొని వండుకొని తిని మళ్ళా కూలి వచ్చేసినాక వండుకొని తిన్నట్టుగా ప్రభుత్వం చేతిలో వెసులుబాటు పైసలు ఏమి లేవు అన్నదే మనకు అది ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితి. అలా కాదు అంటే కేటీఆర్ గారు స్పెసిఫిక్ గా చెప్పాలి, ఇంత బ్యాలెన్స్ ఉంది గవర్నమెంట్ దగ్గర, సో అలాంటి పరిస్థితి ఏమి లేదు అని చెప్తే అప్పుడు మనము ప్రజలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు చెప్పిన శ్వేతపత్రంలో తప్పులున్నా మరి ఈయన దాన్ని సరిదిద్దే రూపంలో శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. శ్వేతపత్రానికి సరిగా పాయింట్ టు పాయింట్ శ్వేతపత్రం రాలే. శ్వేతపత్రం ఏమైతే పాయింట్లు ఇచ్చిందో శ్వేతపత్రం ఉన్న పాయింట్లు సపరేట్. సో ఆ రకంగా చేసినప్పుడు కంపారిజన్ ఉండదు. కంపారిజన్ అప్పుడు రెండు వస్తువులను సమానంగా మనం పరిశీలిస్తే అది మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అందువల్ల దీని మీద కేటీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా మరొకసారి శ్వేతపత్రాన్ని ఇంకా పకడ్బందీగా రిలీజ్ చేసి పాయింట్ బై పాయింట్ రిప్లై ఇస్తే అప్పుడు మనము వాళ్ళ పరిపాలనలో ఎలాంటి మన లొసుగులు లేవు, తప్పులు జరగలేదు అనే భావన ఈ తెలంగాణ ప్రజలు అలాంటి భావనకు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే మనకు శ్వేతపత్రాన్ని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే శ్వేతపత్రము ఇప్పుడు ఆస్తులు అన్నారు, ఇప్పుడు సెక్రటేరియట్ బొమ్మ చూపిస్తున్నాడు. సెక్రటేరియట్ ఆస్తి కాదు, అంతకుముందు ఉన్న పాత సెక్రటరీ పడగొట్టి ఆయన కొత్తది కడితే అది ఆస్తి కింద రాదు. అంబేద్కర్ బొమ్మ ఆస్తి కింద రాదు. సో అలాగా చాలా విషయాలు మనం ఆస్తుల కింద తీసుకోలేము. సో ఆస్తి అంటే దానివల్ల మనకు రాష్ట్రానికి ప్రజలకు మనకు అది మన ఒక అసెట్ లాగా ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా వాళ్ళు ఎసెట్ గా చెప్తున్నారు కదా సార్. లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా వాళ్ళు ఆస్తులకే చూపిస్తున్నారు కదా. హలో సార్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా వాళ్ళు ఆస్తిలాగే చూపిస్తున్నారు కదా. దీన్ని ఎలా తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు పెట్టిన వ్యయం అంతా ఎలా జరిగింది, ఎంత నష్టపోయాం అనేది కూడా మనకి తెలుసు. సో కానీ వాళ్ళు దాన్ని ఆస్తిగానే చూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అది మెగా ప్రాజెక్టు. దానివల్ల మనకేంటంటే వరల్డ్ టెలివిజన్ లో కూడా మనం డిస్కవరీ ఛానల్లో కూడా దాని గొప్పతనం గురించి చూపించారు. సో ఓకే, బట్ ఇక్కడ అక్కడ ఏదో తప్పు జరిగింది. తప్పు అంటే మామూలు తప్పు, ఏదో చిన్న తప్పు కాదు. ఒక బ్యారేజ్ కుంగిపోవటము, కొన్ని పిల్లర్స్ కుంగిపోవటం అంటే అది చిన్న తప్పు కాదు, అది మేజర్ తప్పే. తర్వాత కాళేశ్వరం మీద శ్వేతపత్రం సపరేట్ గా రావాలా, శ్వేతపత్రం కూడా సపరేట్ రావాలా, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎనివే వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటున్నారు. బట్ ప్రభుత్వాలు రిలీజ్ చేయొచ్చు శ్వేతపత్రంలో కాళేశ్వరం గురించి ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత ఎన్ని ఎకరాల సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది. దాని తర్వాత వీళ్ళు మన శ్వేతపత్రంలో వీళ్ళ లెక్కలు వాళ్ళు చెప్పేది తప్పైతే వీళ్ళు సవరించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అది మేజర్ ప్రాజెక్ట్, దాంట్లోనే హెవీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సార్ ఎం కోటేశ్వరరావు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వాలు కూడా ఇలాగే శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది, అలాగే వాళ్ళు చెప్పినవన్నీ కూడా హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉందా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరికొందరు కానీ ముఖ్యమంత్రులు అమలు చేయలేకపోయారు, పూర్తిగా వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. మేము ఇంత ఉంది అనుకోలేదు అంటూ వాళ్ళు దాన్ని ఎగవేశారు. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఈ టైంలో వీళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయగలరని నమ్మకం ఉందా? ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి 6 హామీలు కానీ లేదా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇతర అంశాల గురించి
నాలాంటి వాళ్ళు లేదా ఇతరులు అనేక మంది ముందుగానే ఇలాంటి సందేహాలని వెలుగుచ్చారు. వెలుగుచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఇవన్నీ మాకు గమనంలో ఉన్నాయి, అందువలన మేము ప్రాధాన్యతలని నిర్ణయించి ఎక్కడ ఆ, పొదుపు చేయాలో ఆలోచిస్తాము. అదేవిధంగా ఆ చేసినటువంటి పొదుపుని ఈ కార్యక్రమాలకి మేము అమలు చేస్తాము. అదేవిధంగా అదనపు ఆదాయ వనరులని సమీకరించడం గురించి కూడా మేము వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తామని చెప్పేసి చెప్పారు. అందువలన ఇప్పుడు శ్వేతపత్రం ప్రకటించడం అనేటువంటిది ఒక పార్ట్. శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత ఆ పత్రానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి అంశాలని సరిచేయటం ఒకటైతే, రెండోది అదనపు వనరులను సమీకరించడం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే జనం మీద భారం కనుక మోపేట్లయితే అది జనంలో వ్యతిరేకత వస్తుంది. లేదు, చేసినటువంటి వాగ్దానాలను కనుక అమలు జరపకపోతే అది కూడా అసంతృప్తికి, ప్రభుత్వం మీద వ్యతిరేకతకి దారితీస్తుంది. అందువలన ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం దీనికి సంబంధించినటువంటి అప్పుల గురించి లేదా వనరుల సమీకరణ లేదా చేసినటువంటి వాగ్దానాలకి ఎంత అవుతుంది ఏమిటనేటువంటిది ఒకటైతే, లబ్ధిదారులను గుర్తించడం అనేటువంటిది ఒక పెద్ద ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. ఎందుకు మహిళలకు ఉచిత బస్సు అంటే మహిళలకు ప్రత్యేకంగా గుర్తించక్కర్లేదు. ఏ మహిళ అయినా, ఆమె ఎంప్లాయ్ అయినా లేకపోతే ఐటీ ఇంజనీర్ అయినా ఎవరైనా మహిళ కనుక యూనివర్సల్ గా ఫ్రీగానే తిరగచ్చు. కానీ 2,500 రూపాయలు మేము మహిళలకు ఇస్తామని చెప్పారు. ఏ మహిళలకు ఇస్తారు, దానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి అనేటువంటిది ఒక సమస్య. అదేవిధంగా కౌలుదారులు ఉన్నారు. కౌలుదారులని ఎట్లా గుర్తిస్తారు? ఎందుకంటే ఏ రైతు కూడా, భూమి ఉన్నటువంటి రైతు ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా గానీ నేను ఫలానా వెంకయ్యకో పుల్లయ్యకో నేను కౌలుకి ఇచ్చాను అని చెప్పేసి అఫీషియల్ గా ఎక్కడ రాతపూర్వకంగా ఎలాంటి ఏది ఉండదు, పత్రాలు ఉండవు. లేనప్పుడు నేను కౌలు రైతుని అని చెప్పేసి నిరూపించుకోవాలంటే ఎట్లా అనేటువంటిది ఒకటి. నీ దగ్గర ఎవరి దగ్గర పొలం తీసుకున్నావు అనేటువంటిది లేకపోతే నువ్వు కౌలు చేస్తున్నట్టు ఎట్లా అనేటువంటి ప్రశ్న వస్తుంది. మనం చూస్తున్నాం కదా, నేను పెన్షన్ దారిని అంటే నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పేసి చెప్పినటువంటి అధికార యంత్రాంగం గురించి మనకు తెలిసిందే. అంటే బతుకున్న మనిషినే నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తెచ్చుకోమన్నటువంటి వాళ్ళు మరి రైతు దగ్గర నుంచి ఒప్పందం లేకుండా నేను కౌలుకు చేస్తున్నానంటే ఎట్లా నమ్మాలి నిన్ను అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఈ విధంగా అట్లాగే వ్యవసాయ కూలీలకి కూడా ప్రతి సంవత్సరం కొంత ఇస్తా ఉన్నారు. ఏ వ్యవసాయ కూలీకి ఇస్తారు, ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు, ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికీ సందేహంగానే ఉన్నాయి. అందుకని లబ్ధిదారులను గుర్తించడం అనేటువంటిది కూడా, అది కూడా ఒక ప్రధానమైనటువంటి కసరత్తుగానే మనం చూడాలి. ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఆ విధి విధానాల మేరకు ఏ రూపంలో వీళ్ళందరినీ గుర్తిస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, అయితే వాళ్ళు ఏమన్నారంటే 100 రోజుల లోపలే ఇవన్నీ వాగ్దానాలన్నీ అమలు చేస్తామని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పిన వివరాలన్నీ సేకరించడం, దానికి ఒక విధానాన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే 100 రోజులని ఏదో సాంకేతికంగా చెప్పినప్పటికీ అనేక రాష్ట్రాల్లో మేము వచ్చిన 100 రోజుల్లోనే మేము అమలు చెప్తాము, తొలి సంతకం పెడతాము, ఇట్లాంటి కవర్లన్నీ మనం చూసాం. కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఆ విధంగా పూర్తిగా అమలు జరిగినటువంటి దాఖలాలు లేవు. రెండోది, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది బడ్జెట్ మధ్యలో ఉంది. ఆల్రెడీ దిగిపోయినటువంటి ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ ప్రాధాన్యతలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో అధికారం స్వీకరించినటువంటి వాళ్ళు ఆ బడ్జెట్ ప్రాధాన్యతలను మారిస్తే అదొక మళ్ళీ కాంట్రవర్సీకి దారితీస్తుంది. అందుకని మార్చి 31 వరకు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ని ఏ మేరకు అమలు జరుపుతారనేటువంటి ఒక ప్రశ్న అయితే, ఈ లోపల లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా కానీ అదే విధమైన ఆ ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గుర్తింపు ఇవన్నీ కూడా వాయిదా పడటానికే 99% అవకాశం ఉందనేది మనం గమనించాలి. తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. సో నేల కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు సకాలంలో అందట్లేదు. అంటే మొదటి వారంలో కానీ మొదటి తారీఖు కానీ గతంలో పడేవి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కనీసం 15వ తారీఖు దాటిన తర్వాత కూడా రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నామని కొన్ని డేట్లు ఇచ్చి ఆ డేట్లలోనే
పరీక్షల్ని కూడా నిర్వహిస్తామంటూ వాళ్ళు ఒక వాగ్దానం చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనంటారా? ఇప్పుడు దీని గురించి శ్వేతపత్రంలో చెప్పిండాల్సింది కేటీఆర్ గారు. ఎందుకంటే మేము నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాము, పెన్షన్ ఇస్తున్నాము, లేకపోతే ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలి శ్వేతపత్రంలో. ఎందుకంటే మరి మన ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే మరి 1వ తారీఖు జీతం ఇవ్వకుండా 10వ తారీఖు 15వ తారీఖు ఇవ్వాల్సింది ఎందుకు? దానికి వాళ్ళు శ్వేతపత్రంలో ఇలాంటి పాయింట్ల మీద మనకు జవాబు వస్తేనే మనము ఆయన శ్వేతపత్రం కరెక్టా, ఈయన శ్వేతపత్రం కరెక్టా అనేది మనం చూడవచ్చు. ఇంకో విషయం మనం గమనించాల, మనకు ఎన్నో విలువ గల భూములు అమ్మారు. ఎన్నో విలువ గల భూములు చాలా ప్లేసెస్ లో ఆప్షన్ పెట్టి HMDA ద్వారా అమ్మారు. వాటంతా అమౌంట్ ఏం చేశారు అనేది కూడా శ్వేతపత్రంలో రావాలి. తర్వాత నిన్ననే మనకు ఈ శ్వేతపత్రంలో మన బయటకు వచ్చింది మేడ్చల్ బస్ డిపోను కూడా తాకట్టు పెట్టారని. మరి మేడ్చల్ బస్ డిపో తాకట్టు పెడితే అది మేడ్చల్ బస్ డిపో డెవలప్మెంట్ వాడారా, ఎక్కడ వాడారు? సో ఇవన్నీ స్పెసిఫిక్ పాయింట్స్. వీటికి మరి వాళ్ళు సరైన జవాబు చెప్తేనే మనము అప్పుడు శ్వేతపత్రాన్ని నమ్మాల్సి వస్తుంది, లేకపోతే శ్వేతపత్రం నమ్ముతాం ప్రజలు. అందువల్ల ఈ జీతాలు సకాలంలో ఇవ్వడానికి ట్రెజరీలో డబ్బులు ఉంటే ఇవ్వచ్చు, అది లేకపోతే ఇవ్వలేరు. సో ఇప్పటిదాకా కేసీఆర్ గారి గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ సకాలంలో జీతాలు పెన్షన్ ఇవ్వలేకపోవడానికి కారణము ట్రెజరీలో డబ్బులు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? సో దాని అర్థము డెఫినెట్ గా అక్కడ మనీ ప్రాబ్లం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందువల్ల సో రేపు ఈ కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ ఖాళీ గల్లాపెట్టతో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఎలా ఇవ్వగలరు? ఇవ్వలేరు. సో వాళ్ళు కూడా అదే విధంగా కంటిన్యూ చేసి ఏదో తంటాలు బట్టి ఇస్తారు. బట్ మనకు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తామా? మరి ఆ మాటకు వస్తే మరి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఉన్నాయని ఇంప్లిమెంట్ అయినాయా? 3 ఎకరాల భూమి అన్ని బోల్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ బట్ ఎనివే వీళ్ళు నిజాయితీగా చేస్తామని అంటున్నారు. రెండు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకో 2 ఏమో 26 తారీఖున ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అలాంటప్పుడు 2 మిగులుతాయి. సో ఈ 100 రోజుల తర్వాత మనకు ఈ లోక్సభ మనకు షెడ్యూల్ రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. అప్పుడు ఏమి ఆమె చేయడానికి వీలు లేదు. కొంత టైం కూడా వీళ్ళకు 2 నెలల టైం వస్తుంది. దాని తర్వాత డెఫినెట్ గా పరిస్థితులు ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు నిజాయితీగా డెవలప్ చేయడానికి ఎవరైనా ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా పనిచేస్తే ఫండ్స్ మనం డెఫినెట్ గా మనకు అవైలబిలిటీలోకి వస్తాయి. ఎందుకంటే వచ్చిన ఫండ్స్ లో సగము గుటకాయ స్వా అయితే అప్పుడు మనకు ఫండ్స్ ఉండవు. ఎందుకంటే ఈ దళిత బంధు ఇవంతా పేరుకే. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతమంది దళితులకు ఈ దళిత బంధు ఇచ్చారో అది శ్వేతపత్రంలో రావాలి. ఎందుకంటే అక్కడొక 10 మందికి అక్కడొక 10 మందికి ఒక 30 నియోజకవర్గాలు 40 నియోజకవర్గాలు ఇచ్చేసి దళిత బంధు ఏదో గొప్పగా అమలు చేసినట్టుగా చెప్తే అది లెక్కలోకి రాదు. 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు వీళ్ళు ఇచ్చారు, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, అయితే అలాగే SC ST సప్లాన్ నిధులను కూడా మళ్లించారు. వాటి గురించి కూడా మీరు అన్నట్టుగా శ్వేతపత్రంలో అది యాడ్ అయ్యాయి అంటారా? మీకు దాని గురించి సమాచారం ఉందా? వాళ్ళు SC STలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా శ్వేతపత్రంలో చూపిస్తున్నాడు. మరి ఎవరికి పెట్టారో ఏం చేశారో తెలియదు. ఎందుకంటే మనకు 2 బలమైన సబ్క్యాస్ట్ ఉన్న మనకు 9% పాపులేషన్ ఉన్న కులాలకి ఒక మంత్రి పదవి ఇచ్చి 2వ వాడికి ఇవ్వనప్పుడు దళితులకు అంత 70,000 80,000 కోట్లు ఖర్చు పెట్టారంటే మనం ఆ శ్వేతపత్రంలో మరి దాన్ని కూడా ఇంకా వివరాలు ఇస్తే గానీ మనకు క్లారిటీ రాదు. ఓకే సార్, ఎం కోటేశ్వరరావు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రానికి స్వయంగా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయము ప్లస్ కేంద్రం ఇచ్చే నిధులు కలిపితే ఒక రాష్ట్రాన్ని బడ్జెట్ రూపంగా నడిపించగలమా? ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో భూముల్ని అమ్మేసింది, అంటే అదంతా ప్రజాభూములే కదా.
వాటిని అమ్మి ఖర్చులు అవి పెట్టింది, అవన్నీ పరిపాలన కొనసాగించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడిపించాలంటే, ఒక మంచి పరిపాలన అందించాలంటే ఈ రెండు సరిపోతాయంటారా? ఏ విధంగా చేస్తే బాగుంటుంది? అంటే ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలంటారా? ఫైనల్గా చెప్పండి సార్. అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తాము, కొనసాగిస్తామని చెప్పారు. ఆ కొనసాగిస్తామని చెప్పడంతో పాటు మరికొన్ని పథకాలను మరింతగా మెరుగుపరుస్తామని కూడా చెప్పారు. అందుకని ఆ మెరుగుపరచడానికి, కొనసాగించడానికి ద్రవ్యోల్బణం ఇటువంటి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు అదనపు నిధులు అవసరం అవుతాయి. ఆ అదనపు నిధులు అవసరమైనప్పుడు గతంలో భూములు అమ్మటాన్ని తెలుగుదేశం మన కాంగ్రెస్ పెద్దలు విమర్శించారు. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళ ముందు ఆ చేసినటువంటి విమర్శలన్నిటికీ ఆ విధమైనటువంటి పునః పెట్టాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అనేటువంటిది మనకు తెలియాలి. అందుకని ఎక్కడి నుంచి తెచ్చేది కూడా ఒక శ్వేతపత్రంలో ప్రకటిస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ శ్వేతపత్రం అనేటువంటిది అసలు సమస్యకి నాంది మాత్రమే. తర్వాత బడ్జెట్ అనేటువంటి దానిలో కొంత క్లారిటీ వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు భూములు అమ్ముకోవడం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలని లేదా రైల్వే భూముల్ని లేదా ప్రభుత్వ రంగ సంస్థల భూముల్ని వీటన్నింటిని కూడా తెగనమ్మడాన్ని చూస్తూ ఉంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కారు చౌకగా కట్టిపెట్టడానికి చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం కదా. అందుకని అది ఎవరు చేసినా గానీ, ప్రజల ఆస్తుల్ని ఎవరు దుర్వినియోగం చేసినా గానీ అది దాన్ని విమర్శించాల్సిందే, సహించకూడదు. అందుకని గతంలో చేసినటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ దానికి భిన్నంగా నూతన పద్ధతుల్లో వనరుల సమీకరణ ఎట్లా చేస్తుంది అనేటువంటిది మన ముందున్న ప్రశ్న. అందువల్ల మనం భవిష్యత్తులో వీటన్నిటి మీద మళ్ళా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు ఇంతకు మించి మనం చెప్పుకోగలిగింది ఏమీ లేదనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. సార్ నేరేళ్ల కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. సో బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి 100 రోజుల్లో కాకపోయినా కనీసం 2-3 నెలల్లోనన్నా వీలైనంత తొందరలో అన్నీ అమలు జరిగితే కనుక అందరూ సంతోషంగా ఉంటారు, ఒక మంచి పాలనని అందించినట్టు అవుతుంది. సో ఇదండి ఇవాళ డిస్కషన్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.